హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీలో ప్లానింగ్ కమిషన్ అనే టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మనం ప్రణాళికలకు సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ చేసాము. అయితే మిగతా ఎంసీక్యూస్ కూడా చేయండి అని చెప్పేసి మన స్టూడెంట్స్ అడిగారనమాట. సో ప్రీవియస్వి కావాలని అనుకుంటే మీరు మన ప్లేలిస్ట్లోని మీరు చూసుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. ఏంటంటే మన బాలు ఐక్యూ యాప్లో 999కి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒక ఆఫర్ కోర్స్ అయితే రన్ చేస్తున్నామండి. అది మీకు ఈ ఆగస్ట్ 5th కానీ 6th కానీ అంటే మీకు మండే కానీ ట్యూస్డే కానీ ఎండ్ అవుతుందన్నమాట. సో మోస్ట్లీ 5thకే అంటున్నారు. యాక్చువల్లీ 6th కూడా మీకు ఎండ్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ అంటే దానికి మెయిల్ పెట్టాలి వాస్తవానికి. సో మోస్ట్లీ 5th వరకు కానీ 6th వరకు కానీ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ప్రైస్ పెరగవచ్చు లేదా కోర్స్ అన్పబ్లిష్ చేయొచ్చు అనమాట. అయితే మీకు కనుక అది కావాలని అనుకుంటే ఓకే, మీరు మన బాలు ఐక్యూ యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే బాలు ఐక్యూ యాప్ని ప్లేస్టోర్లో గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో మీకు 4 సబ్జెక్టులు కలిపి 999 లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. ఒకసారి మీరు పేమెంట్ చేస్తే లైఫ్ టైం మీకు ఉంటుంది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీకి సంబంధించినటువంటి వీడియో కంటెంట్, మెటీరియల్, టెస్ట్ సిరీస్లతో పాటుగా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి కోర్స్ ఇది. ఇది మీకు అవసరం లేదని అనుకుంటే మిగతా కోర్సెస్ కూడా ఉంటాయి. 199కి, 299కి, 399, 499 కూడా ఇలా కోర్సెస్ ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో హిస్టరీ అండ్ పాలిటీ నేనే చెప్పాను. ఇండియన్ ఎకానమీ కూడా వెంకటేష్ పారమంచల గారితో పాటు నేను కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, క్రింది వానిలో సరికానిది ఏది? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? గాంధేయ ప్రణాళిక శ్రీమన్ నారాయణ్ అగర్వాల్, ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్, సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ్ అండ్ బొంబాయి ప్రణాళిక సర్దార్ అదీషర్ దలాల్ అంట. సో మరి వాస్తవానికి తీసుకుంటే ఇది కరెక్ట్ కాదండి. ఓకే, బాంబే ప్రణాళిక అనేది ఏంటంటే మనకి 1943లో ఓకే దాదాపు మనకి 8 మంది పారిశ్రామికవేత్తలు అంటే టాటా గారు వీళ్ళందరూ కలిపి అనమాట. దాదాపు 8 మంది ఓకేనండి ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేపర్తో అనమాట మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అంటే ఇండస్ట్రియల్ ప్లాన్ అంటారు దీన్ని. యాక్చువల్ 1943లో మనకి పంచవర్ష ప్రణాళికలకి ముందుగుండా అనమాట కొన్ని ప్రణాళికలు అయితే అంటే ఒక ప్లాన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలాంటి డ్రాఫ్ట్స్ వచ్చాయన్నమాట డెవలప్ చేయడం కోసం. అందులో మనం తీసుకున్నట్లయితే గాంధేయన్ ప్రణాళిక అండి. అంతే మహాత్మా గాంధీ గారికి సంబంధించినటువంటి ఏవైతే ఓకే థాట్స్ ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా మనకి గాంధేయన్ రూల్స్ ఉంటాయి మనకి. అంటే డిపిఎస్పిలో మనం తీసుకుంటే మనకి లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, గాంధేయన్ ప్రిన్సిపల్స్ అని మొత్తం 3 ఉంటాయి. అందులో గాంధేయన్ ప్రిన్సిపల్స్లో భాగంగా తీసుకుంటే మనకి మద్యపాన నిషేధం కానీ, లేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ, లేదంటే మనకి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఓకే జంతువధ నిషేధం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి గాంధేయానికి సంబంధించింది. సో అలా ఏంటంటే కుటీర పరిశ్రమలను డెవలప్ చేయడం, అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో నిధులు ఇచ్చి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా మనకి గాంధేయన్ ప్రణాళికలు ఉంటాయండి. అలాగే ప్రజా ప్రణాళిక తీసుకుంటే మనకి ఎంఎన్ రాయ్ గారండి. ఓకేనండి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో అనమాట పీపుల్స్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఎంఎన్ రాయ్ గారు. ఓకే, మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఎంఎన్ రాయ్ గారి గురించి ఏంటి మనం చెప్పొచ్చు అంటే మనకి భారతదేశంలో కాన్స్టిట్యూషన్ అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని 1934లో ఐడియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది ఎంఎన్ రాయ్ గారు అనమాట యాక్చువల్లీ. అలాగే నెక్స్ట్ సర్వోదయ ప్రణాళిక అండి, మొత్తం ఇంటిగ్రేటెడ్ ప్రణాళిక ఇది యాక్చువల్లీ జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చారనమాట మనకి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ జయప్రకాష్ నారాయణ గారు. ఓకే, అలాగే బొంబాయి ప్రణాళిక అయితే ఇది. మరి ఎవరి అదీషర్ దలాల్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం యాక్చువల్లీ ఓకే భారతదేశానికి ప్రణాళిక సంఘం కోసం అనమాట ఓకే 1940sలో అనమాట వేసినటువంటి కమిటీకి చైర్మన్ అతను యాక్చువల్లీ. ఓకే, దళాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ రైట్. రెండో చూడండి, క్రింది ఏ అధికరణ ప్రణాళిక సంఘం యొక్క ఏర్పాటును సూచిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఇండైరెక్ట్గా చెప్తుంది తప్ప డైరెక్ట్గా చెప్పదండి ఇది యాక్చువల్లీ. ఎందుకంటే ఇవి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఈ 4 కూడాను. సో ఈ 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 39 చెప్తుందండి. ఇది ఏం చెప్తుందంటే మనకి సంపద వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ చెప్తుందన్నమాట. అంటే ఏదైతే వెల్త్ ఉందో దాన్ని డీసెంట్రలైజ్ చేయమని చెప్తుంది. సెంట్రలైజ్డ్ వెల్త్ అంటే అర్థం ఏంటి? డబ్బంతా కూడా ఒకరి దగ్గర ఉండిపోవడం, ఓకే కేంద్రీకృతం అయిపోవడం అనమాట. అలా కాకుండా వెల్త్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఆల్ ద రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 39 చెప్తుంది అనమాట. సంపద ఒకరి దగ్గరే ఉండిపోకూడదు, సంపద వికేంద్రీకరణ జరగాలని చెప్తుందండి. సో ఆ సంపద వికేంద్రీకరణలో భాగంగానే మనకి 1950 మార్చి 15న భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటైంది. అలాగే 1951 నుంచి కూడా మనకి ప్రణాళికలు స్టార్ట్ అయ్యి ఇక్కడ మీరు 3 గుర్తుపెట్టుకోవచ్చండి యాక్చువల్లీ. ఏంటి ఆ 3 అంటే మనకి 1950, 1951 అండ్ 1952
ఏంటి ఈ 3 అంటే మనకి ఒకటి 1950 ఏంటంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ 1950 మార్చ్ 15th అనమాట. అలాగే మనకి ఏప్రిల్ 1 అండి. ఓకే, మనకి పంచవర్ష ప్రణాళికలు వచ్చేసి ప్రారంభం అవడం, ప్రతి ప్రణాళిక కూడా మనకి ఓకే ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 ఎండ్ అవుతుంది 5 సంవత్సరాల్లో మనకి. ఓకే 1951. మరి ఎన్డీసీ అనమాట, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయితే మనకి ఎన్డీసీ వచ్చేసి మనకి 1952లో మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఏదైతే ఏదైతే మనకి 1950, 1951, 1952 ఈ 3 సంవత్సరాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రణాళికలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. SGSY పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకనేది మనం చెప్పుకుందాం. SGSY స్కీమ్ అండి, స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన అనమాట. ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1995, 1998, 1999 అండ్ 1997 అంట. చూడండి ఇక్కడ ఇది 1999లో స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. ఏంటి మరి ఈ పథకం స్పెషాలిటీ అంటే చాలా స్కీమ్స్ని విలీనం చేస్తారు ఇందులో యాక్చువల్లీ. ఓకే, అప్పటిదాకా ఉన్నటువంటి చాలా స్కీమ్స్ అనమాట, అవన్నీ కూడా ఇందులో విలీనం అయిపోయి చాలాసార్లు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగాడు. ఓకే, ట్రైజమ్ పథకం అనేది దేనిలో విలీనమైందని అడిగారు అప్పట్లో. ట్రైజమ్ అంటే ఏంటి? ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకనమాట ఓకే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయీస్కి అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్గా మార్చేటటువంటి స్కీమ్ అనమాట. మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం అంటే జనతా ప్రభుత్వం ప్రారంభించింది 1979లో. చూడండి, ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ స్కీమ్ గురించి అడిగాడు. ట్రైజమ్ అనేది దేనిలో కలిసిపోయిందంటే SGSYలో కలిసిపోయింది 1999లో. అంటే 1979లో స్టార్ట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత SGSYలో కలిసిపోయింది అనమాట. మరి ఇంకోటి ఏం కలిసింది? IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి, అంటే మనకి సమ్మిళిత గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకం కూడా కలిసిపోయింది. సిట్రా సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఓకే ఆర్టిసన్స్ అనమాట. అంటే ఏదైతే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి అనమాట టూల్ కిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ ఇవ్వడం అనమాట. డ్వాక్రా. నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండి. డ్వాక్రా వచ్చేసి 1982లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ప్రారంభించింది. ఓకేనండి. మరి జీకేవై అండి, గంగా కళ్యాణ్ యోజన మనకి 1982లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఓన్లీ నాట్ ఓన్లీ డ్వాక్రా, యాక్చువల్లీ మనకి 1982లో ఎగ్జిమ్ బ్యాంక్ స్టార్ట్ అయింది. అలాగే నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనకి ఇందిరాగాంధీ గారి టైంలో అనమాట స్టార్ట్ అయ్యనమాట అవన్నీ కూడా. సో మరి డ్వాక్రా స్కీమ్ కూడా మనకి కలిసిపోయింది అనమాట. అలాగే జీకేవై గంగా కళ్యాణ్ యోజన కూడా మనకి కలిసిపోయింది. సో కాబట్టి SGSY స్కీమ్ అనేది ఇంపార్టెంట్. మరి 1999లో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అనమాట. సో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయి. రైట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సరికానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ? అత్యంత వైఫల్యం చెందినటువంటి ప్రణాళిక 3వ ప్రణాళిక అంట. 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక 6వ ప్రణాళిక అంట. 1 సంవత్సరం ముందుగానే రద్దు చేసిన ప్రణాళిక 7వ ప్రణాళిక అంట. నన్ ఆఫ్ ద అబవ్ అంట. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట, సి అనమాట. ఏంటండి అంటే మనకి డెఫినెట్గా మనకి ప్రణాళిక సంఘం నుంచి ఏపీ సిలబస్లో తీసుకున్న మనకి టీఎస్ అంటే తెలంగాణకు సంబంధించిన సిలబస్ తీసుకున్న డెఫినెట్గా మనకి ప్రణాళికల మీద నీతి ఆయోగం మీద క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఎలా వస్తాయన్నది మనకు తెలీదు. ఓకే, ఎందుకంటే చైర్మన్స్ అడగవచ్చు, డిప్యూటీ చైర్మన్స్ అడగవచ్చు, లేదంటే లక్ష్యాలు అడగవచ్చు, అంటే టార్గెట్స్ అడగవచ్చు, లేదంటే ఆ టైంలో డెవలప్ స్కీమ్స్ కానీ కమిటీలు కానీ ఏదైనా సరే అడగవచ్చు అనమాట. అండ్ ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు గ్యారంటీగా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఓవరాల్ ప్లానింగ్కి సంబంధించినవి. సో అత్యంత వైఫల్యం చెందిన ప్రణాళిక అంటే కరెక్టే, థర్డ్ ప్లాన్. ఎందుకంటే 1961 నుండి 66 వరకు మనకి థర్డ్ 5-year ప్లాన్ ఉంది. 1962లో మనకి చైనాతో యుద్ధం, అలాగే 64లో మనకి పాకిస్తాన్తో యుద్ధం రావడం వలన ఏదైతే ప్రణాళికలకు పెట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డిఫెన్స్ వైపు వెళ్ళడం కానీ, లేదంటే చాలా వరకు మనకి డ్యామేజ్ అవ్వడం కానీ డబ్బులు, లేదా మనకి కంట్రీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా డ్యామేజ్ అవ్వడం, అలాగే ఎమర్జెన్సీ పడడం, ఇవన్నీ కూడా ఏంటండి అంటే మనకి ఈ ప్రణాళిక అనేది వైఫల్యం చెందడం గల కారణాలండి. అలాగే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు 64లో చనిపోవడం జరిగింది. అలాగే 66లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం జరిగింది. ఇద్దరు ప్రధానమంత్రుల యొక్క మరణం, 2 యుద్ధాల కారణంగా ఈ ప్రణాళిక అనేది ఫెయిల్ అయిందనమాట యాక్చువల్లీ. ఓకే, సో మరి అత్యంత వైఫల్యం చెందిన ప్రణాళికగా చెప్తారు దీన్ని. మరి నెక్స్ట్ తీసుకుంటే 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక 6వ ప్రణాళిక, ఇది కూడా కరెక్టే అండి. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం యాక్చువల్లీ 1978 నుంచి 1983 వరకు కూడా మనకి ఒక ప్రణాళికను పెట్టారనమాట యాక్చువల్లీ. అంటే 6th ప్లాన్ వచ్చేసి ఎవరు జనతా ప్రభుత్వం పెట్టింది. కాకపోతే జనతా ప్రభుత్వం ఏంటంటే 1978 నుంచి 80 వరకు మనకి ప్రణాళికల్ని కంటిన్యూ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రణాళికలు ఏంటంటే మనకి నిరంతర ప్రణాళికలు అండి. ఈ నిరంతర ప్రణాళికలు అనేవి మనం స్వీడన్ నుండి తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి రోలింగ్ ప్లాన్స్ అంటారు ఇంగ్లీష్లో వీటిని. సో లక్డావాలా గారు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, అలాగే డిప్యూటీ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నారు,
అలాగే ఈ ప్రణాళికల టైంలో మనకి డిప్యూటీ చైర్మన్ కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ ప్రణాళిక సంఘానికి. కాకపోతే ఇవి సక్సెస్ అవ్వలేదండి యాక్చువల్లీ. అంటే సక్సెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రభుత్వం పడిపోయింది 80లో, ఆ టైంలోనే ట్రైజం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ ఇందిరాగాంధీ గారు ఏంటంటే 83 వరకు కంటిన్యూ చేయకుండా మళ్ళీ 80లో మళ్ళీ ఇంకో ప్రణాళిక స్టార్ట్ చేశారు. అంటే జనతా ప్రభుత్వం ప్రారంభించినటువంటి 6వ ప్రణాళికను రద్దు చేసి మళ్ళీ 6వ ప్రణాళిక పేరుతో స్టార్ట్ చేస్తారు. అందుకని 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది అంటే మనకి 6th ప్లాన్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్. జనతా ప్రభుత్వం 78లో పెట్టింది 6th ప్రణాళికను, కాకపోతే 6th ప్రణాళిక కింద కన్సిడర్ చేయకుండా మనం నిరంతర ప్రణాళికల కింద చెప్తాం. 80లో రద్దు అయిపోయేవి. 80 నుంచి మళ్ళీ 85 వరకు మళ్ళీ 6th ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముందుగానే రద్దు చేసిన ప్రణాళిక 7వది అన్నారండి. 7వది కాదు, 5th ప్లాన్ యాక్చువల్లీ. ఎందుకంటే 5వ ప్రణాళికని ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1974 నుంచి 79 వరకు కూడా, ఓకేనండి, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 74 నుంచి 79 వరకు మనకి 5th ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మరి 1977లో ఓకే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట ఓడిపోవడం జరిగింది. 77లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియా. మరి మనకెవరంటే మొరార్జీ దేశాయ్ గారు అనమాట ప్రైమ్ మినిస్టర్ అండి. ఆయన ఏం చేశారంటే 78లో ఓకే ఈ ప్లాన్ని తీసేసి ఓకే మళ్ళీ అక్కడ 6వ ప్రణాళికని ప్రవేశపెట్టారనమాట. సో కాబట్టి ఒక సంవత్సరం ముందుగున్న రద్దయిన ప్రణాళిక ఏది అంటే 5వ ప్రణాళిక అవుతుంది. 2 సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక 6వది అవుతుంది. అలాగే అత్యంత వైఫల్యం చెందిన ప్రణాళిక అయితే మనకి 3వ ప్రణాళిక అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్స్లో మనకి, అందుకని నేను మీకు 3 ఒకే దగ్గర చెప్పాను. రైట్. సో నెక్స్ట్ అండి, సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడు? ఓకే, సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అండి. దీనికి మనం ఏంటంటే ఓకే మనకి ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ఓకే ప్రోగ్రామ్గా చెప్తారు దీన్ని, IADP అనమాట. యాక్చువల్లీ ఏ సంవత్సరంలో పెట్టారంటే 1965, 1960, 1972 అండ్ 1968 అండి. 1960లో ప్రారంభించారండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి మెక్సికోలో ఇదే టైంలో 1960స్లోనే అనమాట గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభమైంది, అంటే హరిత విప్లవం స్టార్ట్ అయిందనమాట యాక్చువల్లీ. సో భారతదేశంలో కూడా గ్రీన్ రెవల్యూషన్ డైరెక్ట్గా ప్రారంభించకుండా ఓకే నెహ్రూ గారి ప్రభుత్వం ఏంటంటే 1960లో జిల్లాల్లో అంటే మొట్టమొదటి ఏంటంటే కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ని తీసుకొని అక్కడ అనమాట దాదాపు ఫస్ట్ 7 డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేశారు. అందులో ఈస్ట్ గోదావరి కూడా ఒకటి ఉంది మనకి ఓకే జిల్లా దేశం మొత్తం మీద. అయితే మనకేంటండి అంటే 1960లో స్టార్ట్ చేశారండి ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాలపై. దీని ప్రకారం ఏంటండి అంటే హెవీ వాటర్ సప్లై ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ రైతులకు సంబంధించినటువంటి ఏవైతే కిట్స్ ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేస్తారు. సో దీని ద్వారా అనమాట ప్రభుత్వం ఏంటంటే అగ్రికల్చర్ యొక్క డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చింది. ఒకవేళ జిల్లాల్లో కనుక సక్సెస్ అయితే దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రాంతాలకు కూడా వర్తించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. తర్వాత కాలంలో మనకి IAAP పేరుతో ప్రారంభించారు. 1960లో IADP అన్నారు, తర్వాత IAAP అంటే ఇంటిగ్రేటెడ్ ఓకేనండి ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్, అంటే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం అనమాట. ఇది యాక్చువల్లీ సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం, ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్గా మార్చారు. తర్వాత 1966 ఖరీఫ్ సీజన్లో మనకు డైరెక్ట్గా గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు MS స్వామినాథన్ గారి యొక్క సపోర్ట్తో. చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా మీరు ప్రణాళికల్లో అయినా చదవచ్చు ఇది, లేదా అగ్రికల్చర్ కోసం చదివినప్పుడైనా సరే చదవచ్చు, ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దామండి. రైట్. 1988లో ప్రారంభం కానిది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1988. 1988 అంటే ఏం చెప్పాలి మనం? 7వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, రాజీవ్ గాంధీ గారి టైంలో అనమాట స్టార్ట్ అయింది. 1985 నుంచి 1985 నుంచి 1990 వరకు స్టార్ట్ అయిందనమాట ఈ ప్రణాళిక. 90 వరకు అంటే 5 years అనమాట. ఎందుకంటే 1990 నుంచి 92 వరకు 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి. అనాథరైజ్డ్ ప్లాన్ హాలిడే అంటారు దాన్ని యాక్చువల్లీ. మరి ఏంటి ప్రారంభం కాలేదు అంటే NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియావా, లేదా క్రిసిలా, లేదా నేషనల్ లిటరసీ మిషన్, ట్రైఫెడ్ అంటే ట్రైఫెడ్ అండి. ట్రైఫెడ్ వచ్చేసి మనకి 1987లో స్టార్ట్ అయింది. ఓకేనండి. సో ట్రైఫెడ్ వచ్చేసి మనకి 1987లో స్టార్ట్ అయిందండి. ఏంటి ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అండి, 1987 అండి. ఓకేనండి. ఏదైతే మనకి గిరిజన ప్రాంతాలు ఉంటాయో, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయంటే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఒక డెవలప్మెంట్ ఫెడరేషన్ 1987లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో స్టార్ట్ అయిందనమాట. మరి అలాగే క్రిసిల్ అండి, ఇది కూడా 1988లోనే స్టార్ట్ అయిందండి. ఇది రేటింగ్ ఏజెన్సీ అనమాట. యాక్చువల్లీ క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి రేటింగ్ ఇవ్వడమే క్రిసిల్ పని అనమాట. ఓకేనా? సో ఇవి మనకి ప్రణాళికలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రీవియస్గా ఆల్రెడీ మనం చాలా చేసామండి. అలాగే మనం యాప్లో కూడా పంచవర్ష ప్రణాళికలు మొత్తం నేనే చెప్పాను. ఇంకొన్ని ఉన్నాయి, మనం 8th ప్లాన్ ఒకటి ఇవి చెప్పాలి. అవి కూడా మోస్ట్లీ ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేసేస్తాను అది కూడాను. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ
అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా మీకు రెగ్యులర్గా అనమాట మన దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మన యాప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ. సో మీ తలక ప్రిపరేషన్ ఏదైనా సరే, మీరు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీకు చాలా క్వాలిటీ కంటెంట్, మీకు చాలా సింపుల్గా, మీకు తక్కువ టైంలో ఎక్కువ డేటా ఇవ్వడం అనేది మన ఛానల్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా బాలుఐక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, గో అహెడ్ విత్ 999 కోర్స్ అనమాట, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి మీరు జాయిన్ అయినట్లయితే మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకోవచ్చు, లేదా iOS అంటే యాపిల్ ఫోన్స్లో చూసుకోవచ్చు. మీరు ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మెటీరియల్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.